రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6 కాదు 8. మూడవ వచనంలో ఇలా రాసి ఉంది, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులంతరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. మహోన్నతుడైన దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు, మనిషికి ఈ జన్మ ఇచ్చినప్పుడు దేహాత్మలు గలవానిగా సృష్టించాడు. ఎవరినైనా సరే, స్త్రీలైనా పురుషులైనా భూమి మీద మానవులు దేహాత్మలతో ఉండాలని దేవుడు మానవుడికి జన్మనిచ్చాడు. దేహం అంటే శరీరము, ఆత్మ అంటే జీవుడు. దేహం అంటే శరీరము, ఆత్మ అంటే జీవుడు లోపల ఉంటాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, 7వ వచనంలో, వాని నాసిక రంధ్రములో దేవుడైన యెహోవా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో ఏం చేశాడు? నరుని నిర్మించాడు. నేలమంటితో నరుని నిర్మించడం అంటే శరీరం తయారు చేశాడు. ఈ శరీరాన్ని మట్టితో తయారు చేశాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికం అంటే ముక్కు, వాని నాసికారంధ్రములో జీవాన్ని వదగా నరుడు జీవాత్మ, జీవుడు అన్నమాట. సజీవుడగు దేవుని నుండి వచ్చిన జీవుడే ఆత్మ, జీవాత్మ. పైనున్న దేవుడేమో పరమాత్మ, క్రిందున్న మానవుని దేహంలో ఉన్నవాడేమో జీవాత్మ. ఇక్కడ రాసి ఉంది, వాని నాసికారంధ్రములో జీవాయుని వదగా నరుడు జీవాత్మ. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరమాత్మ దగ్గర నుంచి వచ్చాడు. పరమాత్మ అదృశ్యుడు, పరమాత్మ అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు. అట్టి అదృశ్యుడైనటువంటి పరమాత్మ మానవుడిని సృష్టించినప్పుడు ఆయన యొక్క ఆత్మ పోలికను, ఆయన యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని మట్టి దేహంలో పెట్టాడు. ఈ శరీరము ఒక వస్త్రములాగా ఉపకరించినట్లు. ఇప్పుడు మన దేహము కనపడకుండా బట్టలు వేసుకున్నాం కదా, అందువల్ల మన దేహం కనపడదు. దేహపు అవయవాలు ఇతరులకి కనపడవు. అలాగే మన వస్త్రంతో దేహాన్ని ఎలాగైతే కప్పుకున్నామో ఆత్మని దేహంతో కప్పాడు దేవుడు. మీకు అర్థమవుతుంది? శరీరం కనపడకుండా దాన్ని దాయడానికి మనం ఏం వేసుకున్నాం? వస్త్రాలు వేసుకున్నాం, బట్టలు వేసుకున్నాం. లింగాన్ని బట్టి స్త్రీలింగం అయితే చీరలు, పులింగం అయితే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాం. ఆ రకంగా అన్నమాట. మన దేహాన్ని ఇతరులకు చూపించకుండా మన సిగ్గుని మనం దాచుకునేటట్లు దేవుడు మనకి భౌతికమైన వస్త్రాలు ఇచ్చాడు. అవి రంగురంగుల్లో ఉన్నాయి. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ భూమి మీద సంచరించలేడు కాబట్టి ఆ ఆత్మని దేవుడు ఏం చేశాడు అంటే ఈ దేహంలో పెట్టాడు. అప్పుడు ఈ శరీరం అనేది ఆత్మకి ఒక వస్త్రంలాగా ఉపకరిస్తుంది. ఎంతవరకు అంటే
దేవుడు ఒక పాయింట్ నిర్ణయిస్తాడు, ఎక్కడ నువ్వు కొట్టాలి, ఎక్కడ నువ్వు చనిపోవాలని. ఆ మధ్యకాలం వరకు ఈ దేహం మనకి ఒక వస్త్రంలాగా ఉంటుంది అన్నమాట. బట్ట మాసిపోయినప్పుడు ఎలాగైతే తీసేసి పక్కన పడేస్తామో, శరీరం పని అయిపోయిన తర్వాత కూడా దేవుడు శరీరాన్ని తీసి ఏం చేస్తాడు, పక్కన పడేస్తాడు. ఇక అది నిష్ప్రయోజనమైన శరీరం. దాన్ని తినము, వంట చేసుకోము, ఆరగించము, వాసన కూడా మంచిది రాదు, ఇక ఎందుకు పనికిరాదు. ఏ జంతువు చనిపోయినా మనిషి తినగలడు, కానీ మనిషి చనిపోతే ఏ మానవుడు తినలేడు. అది ఎందుకు పనికిరాదు. ఆత్మ లేని శరీరము నిష్ప్రయోజనం. ఆ రకంగా దేవుడు మానవుడిని సృష్టించాడు. అంటే మానవుల్లో కూడా మేము దేహాత్మలతో ఉన్నాము అనే సంగతి ఎక్కువ మందికి తెలియదు. ఇది శరీరం, ఈ లోపల ఉన్నది ఆత్మ. ఈ శరీరము అవయవాలు కనపడకుండా మనము దీనికి బట్టలు వేసుకుంటాం, పైన ఇలా వస్త్రం వేసుకుంటాం, ప్యాంటు షర్ట్ వేసుకుంటాం. లోపల ఉన్న ఆత్మ కనపడకుండా ఈ శరీరాన్ని దేవుడు తొడుగ్గా వేశాడు. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఒకటి శరీరము, రెండు ఆత్మ. అప్పుడు దీనికి దేవుడు ఏం చేశాడు అంటే, పుట్టుక, చావు. దేనికి పుట్టుక చావు ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి. దేనికి పుట్టుక చావు లేవు? ఆత్మకు చావు లేదు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఇవాళ చచ్చిపోయాడు కదా, ఇవాళతో సరి అనుకుంటున్నారు. దేనికి సరి? శరీరానికి సరి. దానికి సంబంధించి ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, శరీరము సరి. ప్రసంగి, కీర్తనలు, సామెతలు, ప్రసంగి గ్రంథం ఉంటుంది. తీసారా? తొమ్మిదో అధ్యాయము 5వ వచనంలో, లేకపోతే 9వ అధ్యాయం 4వ వచనంలో, బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. ఆశ ఎవరికి ఉంటుంది? బ్రతికిన వాళ్ళకి ఆశ ఉంటుంది. చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు. అది కుక్కే, కానీ బ్రతికింది. సింహమే చనిపోయింది, ప్రయోజనం లేదన్నమాట. బ్రతికి ఉండి వారు తమ చతురని ఎరుగుదు. మనకు తెలుసు కదా మనం చనిపోతామని, తెలీదా? మనం చనిపోతామని మనకు తెలీదా? ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా చనిపోయిన వాళ్ళని. థియరటికల్గా మనం చనిపోతామని మనకు తెలుసు, ప్రాక్టికల్గా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం వాళ్ళు చనిపోయారని. వారు ఎలా చనిపోయారో మనం కూడా అలాగే చనిపోతాం. రెండు విధాలుగా మనకు తెలుసు మనం చనిపోతాం. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చచ్చిన వారు ఏమీ ఎరగరు. ఏమి ఎరగరట? వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు. వారికి ఏముండదు? ప్రేమించరు, పగ పెట్టుకొనరు, ద్వేషించరు, అసూయ పడరు, ఇంకేమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు కాబట్టి మరి ఇంకేమి ఉండవు. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషిని దేవుడు
మట్టితో శరీరం చేసి ఆ లోపల ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఈ చావు లేదా ఈ పుట్టుక, ఈ చావు అనేవి ఈ రెండు ఈ దేహానికి ఉంటాయి. ఒకరోజు పుట్టాం, ఒకరోజు చనిపోతాం. దీన్ని తప్పించుకునే అవకాశం ఏ మానవుడికి లేదు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యాకోబు పత్రిక 4:13 చెప్పాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏర్పాటిది. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. ఆవిరి తెలుసు కదా మీకు. పొయ్యి మీద కుండ పెడితే, కింద మంట పెడితే, కొండ మీద మూత పెడితే వేడెక్కినంటే ఇలా మూత తీస్తే ఏమొస్తుంది? అది ఆవిరి అన్నమాట. మానవ జీవితం దేంతో పోల్చాడు? ఆవిరితో పోల్చాడు. ఆవిరితో పోల్చాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. అది ఎక్కువసేపు ఉండదు. నీటి మీద బుడగ ఎక్కువసేపు ఉండదు. రాత్రి కనిన కళ ఎక్కువసేపు ఉండదు. త్రాసు మీద ధూళి ఉఫ్ అంటే ఎగిరిపోద్ది. ఇలాంటి అల్పమైన వస్తువులతో మానవ జీవితాన్ని పోల్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, మనుషులు అత్యంత అల్పమైన విషయాల మీద మనసు పెడుతున్నారు. కానీ ఈనాడుండి రేపు మట్టిలోకి వెళ్ళిపోయే దేహం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ దేహము మోస్తున్నటువంటి లోపలుండి ఆత్మ గురించి ఎవరు ఆలోచించట్లేదు. చెప్పులు పాదాలకు వేసుకుంటాం, అక్కడి నుండి టోపీ శిరస్సుకు పెట్టుకుంటాం. అవునా? హలో, టోపీ ఎక్కడ పెట్టుకుంటాం? చెప్పులు ఎక్కడ వేసుకుంటాం? అంటే పాదాల నుండి శిరస్సు వరకు మనకి ఎన్ని టోపీలో, ఎన్ని చెప్పులో, ఎన్ని ప్యాంట్లో, ఎన్ని చీరలో, ఎన్ని డ్రెస్సులో, ఎన్ని జరిగాయో ఇవన్నీ దేహం కోసమే కదా. అవునా కాదా? ఇప్పుడు మీరు ఎన్ని చెప్పులు స్టార్టింగ్ నుంచి చేసుకున్నారు ఇప్పుడు మీకు ఎవరికైనా గుర్తుందా? మన పాదాలకి 100 షాపులు ఉన్నాయి, లేవా? మన పాదాలకి కావలసినటువంటి వస్తువులు చెప్పుల కోసం ఎన్ని షాపులు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ షాప్స్. ఎన్ని షాపులు ఉన్నాయో, మనం కట్టుకునే బట్టలకి ఎన్ని షాపులు ఉన్నాయో, లేవా? ఎన్ని వస్త్రాలు, ఎన్ని షాపులు ఉన్నాయో అంతు లేదనమాట భూమి మీద. మనిషికి ఏ అవయవానికి ఏది కావాలో అన్ని షాపులు ఉన్నాయండి, కళ్ళద్దాలతో సహా. కొన్ని ముక్కు ఖాళీగా ఉంది అనుకుంటే దానికి కూడా పోగులు, చెవు ఖాళీ ఉందంటే దానికి కూడా దిద్దులు, మెడ ఖాళీ ఉందంటే దానికి కూడా ఏదో ఒక ఆభరణం, ఇక చేతులకి, ఇక జుట్టుకు కూడా రకరకాలు. అంటే మీకు పాదము నుండి శిరస్సు వరకు శరీరానికి కావలసిన బిజినెస్ ఈ లోకంలో జరుగుతుంది. మామూలు కాదు, కోట్లలో జరుగుతుంది. నేను మొన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను. సంఘంలో ఓ 29 మంది విధవరాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చీరలు కొనడానికి వెళ్ళాను. నేను అడిగాను, ఖాళీగా ఉంది ఏంటంటే, మొన్న సీజన్ అయిపోయిందండి అమ్మేసేమన్నారు. రోజుకు 1 కోటి రూపాయలు అమ్మారా అంటే, కోటేమండి ఎక్కువే అమ్మేమండి అన్నారు. ఆహా, అంటే దేనికి సంబంధించి ఈ కోట్లు? శరీరానికి సంబంధించి. అలాంటి షాపులు ఎన్ని ఉన్నాయో తెలియదు. చెప్పులు, ప్యాంట్లు, షర్ట్లు, చీరలు, బ్లౌజులు, డ్రెస్సులు, చున్నీలు, తర్వాత టోపీలు, కళ్ళద్దాలు. మీరు ఏ షాప్ చూడండి ఆన్ ద వే మీరు రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు అన్ని శరీరానికి సంబంధించే ఉంటాయి. ఒక మానవ దేహానికి సంబంధించి భూమి మీద జరుగుతున్నంత బిజినెస్ ఇంత అంతా కాదు. అయితే
దేవుడు చెప్పాడు, నువ్వు మొన్నే కనుక తిరిగి మొన్న అయిపోతావు అంటున్నాడు. సొలొమోను చెప్పాడు, గాలిని పట్టుకున్నట్టు పరిగెడుతున్నావు తప్ప నువ్వెవరో గ్రహించే స్థితిలో లేవు. గాలిని పట్టుకోవడానికి పరిగెట్టినోడు ఎలాంటోడో, ఈ దేహం మీద మొదలుపెట్టినోడు, ఈ దేహం మీద బిజినెస్ చేసినోడు అలాంటోడు. ఈ దేహం వెనక, ఈ దేహం లోపల ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆయన గురించి అసలు వ్యాపారాలు లేవు భూమి మీద. దేర్ ఆర్ నో ఎనీ బిజినెసెస్ ఫర్ ద సోల్, దేర్ ఆర్ ఆల్ ద బిజినెసెస్ ఫర్ ద బాడీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ శరీర అవయవాల్లో అత్యంత భయంకరమైనది ఏది చెప్పండి? ఈ శరీర అవయవాల్లో అత్యంత భయంకరమైనది ఒకటి ఉంది. బైబిల్ చెప్పేస్తా కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థము కడుపుకి, దేవుడు దానిని వాటిని నాశనము చేయను. ఇప్పుడు చెప్పండి, శరీర అవయవాల్లో అత్యంత భయంకరమైనది ఏది? కడుపు. కడుపు కడుపు వేరు, పొట్ట వేరమ్మా. ఫ్యాట్ వస్తే వచ్చేది పొట్ట, దానికోసం మాట్లాడట్లే. ఇక్కడ కడుపు కోసం మాట్లాడాడు. ఈ కడుపు అనేది ఈ గుండెకి, ఈ అబ్డామన్కి మధ్యలో ఉంటుంది. భూమి మీద ఎన్ని బస్తాలు బియ్యం తినేసామో మనం, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని గొడ్లు, ఎన్ని కోలో, ఎన్ని ఫార్మ్స్ వచ్చినా చాలకుంటున్నాయండి. మీరు ఆదివారం చూడండి, అస్సలు ఖాళీ ఉండవు. మాంసం కొట్లు, చేపల కొట్లు ఎక్కడ కూడా. సముద్రంలోని చేపలు తినేస్తున్నారు. భూమి మీద పండిన ధాన్యము, గోధుమలు, బియ్యము, రకరకాలవన్నీ భూమి మీద తినేస్తున్నారు. ఇక భూమి మీద పండుతున్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు వగైరా అన్నీ తినేస్తున్నారు. ఎంత లోడ్ వేసినా సరే ఎఫ్సి కూడా నిండిపోయిందని చెప్తారేమో కానీ దీనికి మాత్రము అస్సలు నిండదు. ఇది అర్థం అవట్లేదా? 2 బలమైన కోరికలు ఉంటాయి శరీరానికి. కామము, ఆకలి. ఏ పూటకి ఆ పూటే తీర్చుకునే కోరికలు 2 శరీరానికి ఉంటాయి. యాక్చువల్గా 5 కోరికలు ఉంటాయి. నేను 2 రాశాను. ఇది 3, ఇది 4, ఇది 5. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇవాళ తిన్నాం కదా సరిపోద్ది అనడానికి అవదు. ఈ పూట తింటే మళ్ళీ వచ్చే పూట కూడా తినాలి. అలాగ మనము బస్తాలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి బియ్యం అయిపోయాని అని అంటారు కదండి స్త్రీలు. అన్నీ గుర్తుంటాయి, ఇంటికి బియ్యం తేవడం మాత్రం గుర్తుండదు అంటారు. కూరలు, పప్పులు, అసలు భూమి మీద పండుతున్నటువంటి లోడ్లు టమాటాలు తినేసాం మనం. వంకాయలు ఒక్కటేండి, ములంకాయలు, ఇవి అభివేని కాదండి. అన్నిటికంటే భయంకరమైనది కడుపు. కాబట్టి అత్యంత భయంకరమైనటువంటి ఈ కడుపు ఎప్పుడు లోడు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడో ఎందుకు ఇప్పుడు 4 మాటలు ఎక్స్ట్రా చెప్తే మీకు అప్పుడే కాళ్ళు తేలిపోయి కళ్ళు లాగేస్తూ ఉంటాయి. ఎంత తొందరగా వెళ్దామా తిందామా అని అలాగుంటుంది అన్నమాట. దీని బిజినెస్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపుల్లోనూ దీనికి ఉంటాయి. ఇప్పుడు కాలుకు చెప్పులు చెప్పుకున్నాం కదా, కడుపుకి ఉల్లిపాయలు, కడుపుకే మిరపకాయలు, కడుపుకే వంకాయలు, కడుపుకే. ఇలాగ మీరు రోడ్డు అంటే వెళ్ళినప్పుడు కనిపించిన బొల్లన్నీ చూడండి. జాంకాయలు కానీ, యాపిల్ కాయలు కానీ, మీకు ఎన్ని బళ్ళు కనిపించినా, ఎన్ని షాపులు కనిపించినా అవన్నీ దేనికోసం? కడుపు కోసమే. దానికి మానవుడు ఏమనేసాడంటే 1,000,000 విద్యలు. ఇప్పుడు
చేస్తున్న పనులు, ఉద్యోగాలు అన్నీ కోటి కోసమే. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, నువ్వేం చేస్తున్నావు? నీ చెప్పుల కోసమో, టోపీల కోసమో, బట్టల కోసమో, నీ భోజనం కోసమో, నీ కోరికలు తీర్చుకోవడం కోసమే పుట్టించాడా? అసలు నిన్ను పుట్టించడం వెనక దేవుడికి ఏదైనా ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని వీడు ఇంజనీర్ అవ్వాలి, వీడు డాక్టర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉంటుందా లేదా? కడుపుతో ఉన్నప్పుడే మాట్లాడేసుకుంటారు భార్య భర్తలు. బాబు పుడితే ఏం చేద్దామే, ఏం పేరు పెట్టుకుందాం, ఏం పేరా, ఆ పేరు పెడదాం, ఏం చేద్దాం, బాబు పుడితే డాక్టర్ చేద్దామండి, డాక్టర్ వద్దే, మనం ఇంజనీర్ చేద్దాం, అలా ప్లాన్లు వేసేసుకుంటారు. మీకు అర్థం అవట్లేదా? అంటే భౌతికంగా మనిషి ఏం చేయాలనేది పిండమనై ఉన్నప్పుడే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఏం చేస్తారు, ప్లాన్ చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసము అంటే శరీరం కోసమే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాక ఒక వాక్యం చదివించాను నేను. నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోనండి అని చెప్పుకుని వాళ్ళారు అన్నాడు కదా. లాభం లేకుండా మనిషి ఏ పని అయినా చేస్తాడా? ఇప్పుడు ఇక్కడ కూడా లాభం లేకుండా ఎవరైనా వస్తారా? దేవుడి దగ్గరకు కూడా వస్తే మనకేదో ఒకటి లాభం ఉంటుందని వస్తావు, అంతే కదా. లాభం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు. అయితే దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత మనిషి సంపూర్ణంగా ఏం జరిగింది అంటే శరీర సంబంధం అయిపోయాడు. ఇలా సృష్టించినటువంటి మానవుడి ఆత్మలో మనస్సు ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది, హృదయం ఉంటుంది. ఈ మూడు ఆంతరంగికంగా పనిచేసే పరికరాలు. ఈ మిగతా కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చేతులు, కాళ్ళు, తల, ముండెము, ఈ కడుపు, ఈ పేగులు, గుండె, కిడ్నీలు ఇవన్నీ భౌతికంగా పనిచేసేవి. ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి ఏదైనా భౌతికంగా పనిచేయలేదు అనుకోండి, డాక్టర్లు ఉన్నారా లేరా? కన్ను బాగా కనపడలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? కంటి డాక్టర్. పళ్ళు ఊడిపోయి అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? వెంట్రుకలు ఊడిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎముకలు ఇరిగిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పేగుల్లో మంట వస్తే ఎక్కడికి వెళ్ళాలి? పాదాల్లో ఉరుపు వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎలా ఆలోచించండి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. బయట అవయవాలకి డాక్టర్లు ఉన్నారు, లోపల అవయవాలకి డాక్టర్లు ఉన్నారు. స్కిన్ ప్రాబ్లం వచ్చింది, చర్మము దద్దుర్లు వచ్చాయి, దురద వచ్చింది, చర్మం డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ముందే. ఒకటి కాదు, రెండు కాదు, కాస్మెటిక్స్, జెల్లలో రకరకాలవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించి. కళ్ళు కనపడలేదు, కంటి డాక్టర్ దగ్గరికి. పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళు డాక్టర్ దగ్గరికి. ముడుకులు నొప్పులు వచ్చాయి, జింక్ లేదు, ఏంటంటారు దాన్ని, గుజ్జు జరిగిపోయింది, జిగురు దగ్గరికి వెళ్ళాలి. ఇలాగ శరీరానికి సంబంధించి విస్తారమైన డాక్టర్లు ఉన్నారు. ఇలా మనిషి ఏం చేస్తాడు అంటే తనకిచ్చినటువంటి ఈ పుట్టుక నుండి తనకి ఇవ్వబడినటువంటి చావు వరకు మినిమం ఒక 100 సంవత్సరాలు బతుకుతాడు. అక్కడ మోషే ఎంత చెప్పాడు? మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అవుతుంది. అంటే తన అంతరంగంలో ఉండే ఆత్మకు సంబంధించిన అవగాహన లేకుండా జీవుడు లోపలున్నాడు అన్న గ్రహణము లేకుండా దేవుడు ఈ జీవుడిని ఈ దేహంలో పెట్టాడు అన్న ఆలోచన లేకుండా ఒక మనిషి సగటున పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికేస్తాడు? 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ, పోను 100 వేసుకోండి, అవునా? 100 సంవత్సరాలు బతికేస్తాడు. ఏం సాధించాడు? ఈ శరీరానికి పెట్టిన మదుపులో ఒక చెప్పిని పట్టుకొని పట్టుకెళ్ళగలడా? పోనీ జోకాలు పట్టుకుని వెళ్ళిపోతారా?
ముక్కు పొలలు, బేసర్లు, ఏవేవో రకరకాలు ఉంటాయి. అవి పట్టుకుని వెళ్ళిపోతారా? కొన్ని కట్టుకుని బట్టలను పట్టుకుని వెళ్ళిపోతారా? చెప్పండి. బైబిల్ స్పష్టంగా చెప్పింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. నిద్ర వస్తుందా? ఆకలేస్తుందా? అది ఎలాగా తప్పదు. 6:6 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూసుకోండమ్మా. నేను చదువుతానండి, దీనివ్వండి, అందరూ చూసుకుంటారు. 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి పోయినప్పుడు ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము అన్నాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకంలో పోయినప్పుడు ఏమి తీసుకొని పోలేము. అవునా? కాగా ఏముండాలన్నాడు? అన్న వస్త్రాలు ఉంటే చాలన్నాడు. ఈరోజు చనిపోయిన మనిషి కడుపు కోసి చూడండి, ఏముంటుంది? ఆ పూట తిన్న అన్నం ఉంటుంది. నేను చిన్నప్పుడు కోడిని కోసేవారు. కోడిని కోసినప్పుడు దాన్ని గారకాయ కోసి ఆ లోపల పేగులు చూస్తే అప్పుడు తిని ధాన్యమో బియ్యమో కనబడాయి అనేవారు. ఇంకా అక్కడ ముందే కోసేసారా కోడిని అనేవారు అన్నమాట. అంటే మనకున్నవేవి మనతో రావు, మనమేమి ఈ లోకంలోనికి తీసుకొని రాలేదు. దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళిపోతాం. ఓకేనా? మరి లోకంలోకి వచ్చి ఏం చేసాం? ఈ 100 సంవత్సరాలు ఏం చేసాం? శరీరం కోసం ప్రయాసపడ్డారు, శరీరం కోసం కష్టపడ్డారు, శరీరం కోసం చెమట కార్చారు, శరీరానికి సంబంధించిన సుఖాన్ని ఇవ్వడానికి, శరీరానికి సంబంధించిన భోగాన్ని ఇవ్వడానికి శరీరం మీద మధు పెట్టారు. అంతే కదా? అవునా కదా? విశేషమైన విషయం చెప్పనా? ఈ శరీరము నువ్వు పెట్టినటువంటి మదుపు అంతా తీసుకుని ఏం చేసింది అంటే పాపం చేసింది. ఈ శరీరము ఏం చేసింది? పాపం చేసింది. పాపం ఎవరు చేస్తారు? ఇప్పుడు సినిమా చూస్తున్నాం, పాపం కాదా? కాదా? సినిమా పాపం కాదనుకుంటున్నారు జనం. చెడ్డవాటిని కల్పించేవారు సినిమా వారు, చెడ్డవాటిని కల్పించేవారు. అక్కడే రాసి ఉంటుంది స్క్రీన్ మీద, మొదట్లో చూడండి. ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు కేవలము కల్పితములు అన్నాడు. చెడ్డవాటిని కల్పిస్తారు. నిన్న మొన్న ఒకటి చెప్పాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమా తీస్తే ఆ యాక్టర్కి ఆస్కార్ ఇవ్వలేదు, కానీ అవార్డు ఇవ్వలేదు, కానీ ఎర్రచందనం ఎలాగ స్మగ్లింగ్ చేయాలని వాడికి ఇచ్చాడని చెప్పాడండి. అన్యాయమే కదా? రాజ్యాంగ నిర్మాత ఆయన, ఎర్రచందనం దొంగ ఈయన. నీకు అర్థమైందో లేదో? అంటే లోకంలో దొంగలకు జరిగే మర్యాదస్తులకి, గొప్పవారికి జరగట్లేదని మనకు అర్థమవుతుంది. నేర్పించాడు. ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలో, ప్రేమలేఖలు ఎలా రాయాలో, అమ్మాయిల చుట్టూ ఎలా తిరగాలో, దొంగతనం చేయడానికి ఎలా వెళ్ళాలో, ఎలా డ్రెస్సులు వేసుకోవాలో, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? అంతే. ఇప్పుడు అత్తని ఎలా చంపేయాలో, విషం ఎలా కలపాలో, కోడల్ని ఎలా రాసి రంపాన్ని పెట్టాలో, ఆ తోటికోడలు ఈ అత్త కోడళ్ళ మధ్యలో సమస్యలు ఎలా పెట్టుకోవాలో, ఇవి ఎక్కడ నేర్చుకుంటున్నారు? అయినా మనకు సిగ్గులేదు, అట్ని చూస్తూనే ఉంటాం. నేను అబద్ధం ఆడట్లే. దాంట్లో మంచి ఏదైనా ఉంది. కొంతమంది అంటారు మేము మంచి చూసి చెడ్డ వదిలేస్తామండి అంటారు. చెడ్డలో మంచి ఎక్కడ ఉంటుంది? అంతే చెడ్డ అయితే చెడ్డలో మంచి ఎక్కడ తీసుకుంటావు? ఆడు ముందే వేసేస్తాడు అక్కడ స్క్రీన్ మీద. ఏమని? అనవసరంగా వచ్చామమ్మ, ఇదే మన గురించి చెప్తాడు అనుకోకండి. మీ గురించి నేనేం చెప్పట్లేదు, వాస్తవం ఇది. అంటే
ఈ దేహము పాపం చేస్తుంది అంటే మీరేమనుకుంటారు అంటే చీమలు చంపడం పాపము, పాములు చంపడం పాపము, కోలు కోయడం పాపము, మాంసం తినడం పాపము, అవి పాపం ఇవి పాపం అనుకుంటారేమో. అది కాదు. ఈ దేహము సంపూర్ణంగా దేనికి లోపడిపోయింది? పాపానికి లోపడింది. మనిషి దేనితో పాపం చేస్తున్నాడు? జ్ఞానేంద్రియాలతో పాపం చేస్తున్నాడు. ఏంటో జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఇవన్నీ పాపంకి అప్పగించుకున్నాడు కదా. అర్థం అట్లా. మన చూపులో ఏముంటది? పాపం ఉంటుంది. యేసుప్రభు చెప్పాడు. నీ మాటల్లో దోషం ఉంటుంది. యేసుప్రభు చెప్పాడు. నీ ఆలోచనలో దోషాలు ఉంటాయి. యేసుప్రభు చెప్పాడు. నీ నడకలో దోషాలు ఉంటాయి. యేసుప్రభు చెప్పాడు. నీ చర్మం టచ్ కోరుకుంటుంది, అందులో దోషాలు ఉంటాయి. క్లియర్గా రాసి ఉన్నాయి. టోటల్గా ఇన్ని కోట్ల రూపాయలు మొదలుపెట్టి పాదాల నుండి నెత్తి మీద వరకు ఎన్ని కొంటున్నావో ఈ దేహం కోసం, ఎంత ముస్తాబు చేస్తున్నావో, ఇవన్నీ దేనికోసమో? పాపం కోసమే. మొన్న ఒక మీటింగ్లో స్త్రీల కొడుకులో ఒక ఆమె చెప్పింది, ఒక స్త్రీ తన భర్త ఇంటికి వచ్చేసరికి అందంగా అలంకరించుకొని ఆయన కోసం ముస్తాబయ్యి ఆయన కనబడితే చాలు, ఇంకా తన ముస్తాబు, తన సోకు, తన అందము చందము రోడ్డు మీద డిస్ప్లే చేయవలసిన అవసరము లేదు. అలా కానీ స్త్రీలందరూ ఉంటే ఎంత బాగుంటుంది లోకం. ఎంత బాగుంటుంది లోకం. గేటు దాటి ఎవరు బయటికి వచ్చేవారు. ఇప్పుడు స్కూటీలు వచ్చింది కానివ్వండి, తినేస్తాను. లైసెన్సులు ఉండవేళకే, డ్రైవింగ్ రాదు, లైసెన్సులు ఉండవు, స్పీడ్ తగ్గరు, ఇష్టానుసారంగా డ్రైవింగ్లు. ఎంతో మంది చచ్చిపోయారు, చంపేస్తున్నారు కూడా, చిన్నపిల్లలు చచ్చిపోయారు. నువ్వు గృహ పరిపాలన జరిగించి నీ పిల్లల్ని తీర్చిదిద్ది నీ ఇల్లాలతనము నీ ఇంటి గృహ పరిపాలన ద్వారా చూపించి నీ భర్తకు సంపూర్ణంగా నువ్వు లోపడితే నీ జన్మ ధన్యమైపోద్దని చెప్పాడు కదా. అంత మర్యాదగా చెప్పినటువంటి గ్రంథం బైబిల్. నేను ఇలా చెప్తే స్త్రీలకి ఎక్కువ చెప్తారంటారు, కానీ అసలు స్త్రీలని బైబిల్ గౌరవించినట్టు ఎవరు గౌరవించారు? యేసుప్రభు ఎంత తప్పు చేసిన మనిషి దగ్గరికైనా వెళ్ళి ఒలే అనలేదు ఎవరిని. ఏమన్నాడు? అమ్మ అన్నాడు. ఇవాళ మీరు ఈ రోడ్ల మీద తిరిగే బ్రాహ్మణుల్ని చూడండి, బాపనోడిని చూడండి, ఎవరింటికి వెళ్ళి ఏమరా అంటాడు, ఏమే అంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు, పెళ్ళని పిలిచినట్టు. చేతులు కట్టేసుకుంటారు వాళ్ళ దగ్గర. మీరు విన్నారా? వీధుల్లో అంట పట్టుకొని ప్రసాదం పట్టుకొని కొబ్బరి మొక్కలు పట్టుకొని వెళ్ళి ఒలే త్వరగా అంటే అయ్యగారు అలా ఆయన పిల్లలు అలాగా, బాబు గారు నువ్వెవడమే పేరు పెట్టి పిల్లడానికి ఒక స్త్రీని. ఆమెను పేరు పెట్టి పిల్లాలంటే వాళ్ళ యజమాని పిల్లలు, అంతే, ఇంకెవరు పిల్లకూడదు. యజమాని పేరు చెప్పాలంటే ఆ ఆడ మనిషి చెప్పడానికి భయపడిపోద్ది. మీ ఆయన పేరు ఏంటంటే, మా ఆయన పేరు నేను చెప్పకూడదండి, నాన్న పేరు చెప్పినాయన అని పిల్లల్లో పెద్దల్లో అత్తగారిని అమ్మగారిని పిలిచి, అత్తమ్మా మీ అబ్బాయి పేరు అడుగుతున్నారంటే నా కొడుకు పేరు ఫలానాది అని చెప్పేవారు అనమాట. అంత రెస్పెక్ట్ ఉండేది స్త్రీలకి. అలా బ్రతికేవారు. అలా ఉండమని చెప్పింది బైబిల్. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు ఏమై ఉన్నారట? దాసులు. మీరు దేనికి దాసులు? పాపానికి దాసులు. మీరు పాపానికి దాసులై ఉన్నారు. 18వ వచనం. 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించుదురో. అక్రమము, అన్యాయము, అబద్ధము, మోసము, అపవిత్రత జరిగించడానికి శరీరాన్ని ఏం చేశారు? అప్పగించారు మనుషులు. అప్పుడు మనిషి మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది.
ఇప్పుడు పాపం ఏమైంది? యజమాని. పాపం ఏమైంది? ఈ మనిషికి పాపం యజమాని అయితే ఈ మనిషి పాపానికి ఏమయ్యాడు? దాసుడు లేదా దాసురా. పాపానికి మనిషి ఏమయ్యాడు? దాసుడు లేదా దాసురాలైంది. ఏం చేశాం? దేంతో పాపం చేశాం? దేహంతో పాపం చేశాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాపం అనే ఈ యజమాని నెత్తి మీద ఉన్నప్పుడు పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు నువ్వు బ్రతికిన కాలం అంతా నీ దేహంతో పాపం చేస్తూ దేహాన్ని పెంచి పోషిస్తూ దేహానికి సోకులు చేసి దేహాన్ని పోషించి దేహాన్ని అలంకరించి పాపం చేస్తూ అలా వెళ్ళిపోతుంటాం కదా. సడన్గా ఒకరోజు ఏమైపోతుంది తెలుసా? ఈ 100వ సంవత్సరం చివరి రోజు వచ్చేసరికి ఈ చివరి రోజున ఈ దేహము శ్మశానానికి వెళ్ళిపోద్ది. ఎక్కడ దేహం పడుకుంటుంది, ఇది మట్టి. దేవుడు చెప్పాడు, నువ్వు మొన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మొన్న. ఎవరు మొన్న అవ్వలేదు చెప్పండి? ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో మట్టి అవన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి? అంటే పాతినా కాల్చినా మొత్తం మీద ఏమైపోతున్నారు? మట్టిలో కలిసిపోతున్నారు కదా. ఎవరు అవ్వలేదు చెప్పండి? ఒక్కడి పేరు చెప్పండి. ఒకడు ఉన్నాడండి అతను అవ్వలేదండి అని చెప్పండి. అలెగ్జాండర్ ఉన్నాడండి, అతను చచ్చిపోలేదు, మట్టి అవ్వలేదని చెప్పండి. లేకపోతే చక్రవర్తి ఉన్నాడండి, మట్టి అవ్వలేదని చెప్పండి. మహారాజు ఉన్నాడు, మట్టి అవ్వలేదని చెప్పండి. ఈ భూమి మీద శరీరంతో వచ్చిన ఏ మనిషి అయినా ఏమైపోతాడు? మట్టి అయిపోతాడు. దేవుడే చెప్పాడు, నువ్వు మొన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మొన్న అయిపోతావు అన్నాడు. అప్పుడు దేవుడు గమ్యాన్ని మరిచిపోయినటువంటి మనిషిని అంతరంద్రియాలు అంతరాత్మలో కలిగినటువంటి మనిషి శరీరాన్ని పాపానికి అమ్ముకున్న కారణం చేత ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలతో పాపం చేయడం వల్ల పాపం ఆయన మీద యజమానితనం చేయడం వల్ల మనిషి సంపూర్ణంగా తాను పాపానికి అమ్ముకొని పాపానికి దాసుడైపోయాడు. అప్పుడు అట్టి దాసుడిని విడిపించడానికి యేసుక్రీస్తుని పంపించాడు దేవుడు. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఎలా వచ్చాడు? మనిషిలాగే వచ్చాడు. యేసుక్రీస్తు భూలోకానికి ఎలా వచ్చాడు? ఈ మనిషి ఎలాగున్నాడో యేసుప్రభు కూడా అలాంటి శరీరంతో వచ్చాడు. ఆ పాపం చేసిన పాప శరీరాకారంతో వచ్చిన పరిశుద్ధుడు. అంటే మీకు ఒక సూత్రం తెలుసు, వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, దేంతో తీస్తాం? ముళ్ళు పిన్నీస్ అంటారు, అందుకే దాని పేరు. వజ్రం దొరికింది, మీరు దేంతోనూ కట్ చేయలేరు దాన్ని. డెఫినెట్గా దాన్ని కట్ చేసేవాడి దగ్గర వజ్రమే ఉంటుంది. అదంతా ఎందుకు? మీరు ఎప్పుడైనా అద్దాల షాప్కి వెళ్ళారా? కళ్ళద్దాలు కానీ గ్లాసులు కానీ కట్ చేయాలంటే దేంతో కట్ చేస్తారు? మళ్ళీ డైమండ్తోనే కట్ చేస్తారు, ఆ గ్లాస్తోనే కట్ చేస్తారు. దేంతో పడితే అవి కట్ అయ్యేవి కావు. ఇప్పుడు ఈ పాపిని, ఓకేనా, అంటే ఏం లేదండి, ఆత్మని బ్రతికినన్నాళ్ళు బ్రతికి ఎన్ని షాపులు ఉన్నాయో, ఎన్ని తిళ్ళు ఉన్నాయో, ఎన్ని సుఖాలు ఉన్నాయో, ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ అనుభవించేసిన తర్వాత ఈ దేహము సింపుల్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టికి వెళ్ళిపోద్ది. అంటే ఇది ఎలాంటిదంటే, ఇక నీకు నాకు ఏ సంబంధము? రే ఒక్కసారి వాళ్ళు వదిలేసే పెట్టరా నన్ను అంటారు కదా. ఇప్పుడు నాకు ఎవరు దిక్కురా, నువ్వే వదిలేస్తే ఎలాగరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అది అనేసి అంటారు కదా. గంటలేదు నీ బతుకునేది నా బతుకునేది అనేస్తారు కదా. అదేవిధంగా తల్లి గర్భంలో స్టార్ట్ అయినటువంటి ఈ కనెక్షన్, ఈ బంధం, దేహాత్మలకు ఉన్న బంధం తల్లి గర్భంలో నుంచి వస్తుంది కదా. తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఈ బంధం ఇన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత దేహం మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ ఒంటరిది అయిపోతుంది. అప్పుడు విశేషం ఏంటంటే, ఈ శరీరంతో ఎన్ని పాపాలు చేశాడో ఈ పాపాలు ఏవి ఈ దేహం అనుభవించదు. తెలుసా మీకు? ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఎన్నిసార్లు త్రాగాడో, ఎన్ని పాప పనులు చేశాడో, ఎన్ని పాపపు మాట్లాడాడో, వీటికి సంబంధించినటువంటి శిక్ష శరీరం అస్సలు అనుభవించదు. శరీరం తిన్నగెళ్ళి ఎక్కడ పడుకుండిపోద్ది? తింటే బెడ్రూమ్లో పడుకుంటుంది, చస్తే గోతులో పడుకుంటుంది.
మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు వెళ్ళి కడుపు నిండా మేసేసి శుభ్రంగా తోసేస్తాం లోపలికి, దిగపోతే మంచినీళ్ళు కూడా పట్టి లోపలికి తోసేసి ఫుల్గా సాటిస్ఫై చేసిన తర్వాత మళ్ళీ దానికి సాటిస్ఫై చేయాలంటే ఫ్యాన్ వేయాల, చెమటెక్కి తొప్పుకోదు అది. ఒకవేళ ఫ్యాన్ కానీ దానికి గీట అనకపోతే ఏసీ వేయాలా. ఫ్యాన్ గీట అనట్లేదు ఏసీ కొను అంటే అప్పుడు ఏసీ కొను అని డైరెక్ట్గా చెప్పరు. వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, మనం వేసుకోకపోతే అలాగనమాట. మళ్ళీ దానికి సుఖం లేకపోతే ఊరుకోదు అది. పొరపాటున ఆదివారం మీరు కానీ తోటకూర కానీ కాకరకాయ కానీ వండండి, ఎవడిది అంటాడు ఏంటిగా, నేను అట్లకే వెళ్ళిపోతాను కానీ నేను ఎక్కడికి రా, నేనేస్తున్నారు లేదా? అది నీ తప్పు కాదు, నీ దేహం నువ్వు అలా అలవాటు చేసావు, నిన్ను వండనేవుతాయి ఇంకా అది. ఇలాంటి ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు ఎంత మొదలు పెట్టుకొని అనుభవించిన తర్వాత చక్కగా వెళ్ళి ఎక్కడ పడుకుంటూ పోద్ది, మట్టిలో పడుకుంటూ పోద్ది. అప్పుడు ఈ దేహం మట్టిలో పడుకుంటూ పోతే ఈ దేహంలో ఉన్న ఆత్మ పడుకోదు కదా. దేహానికి చావు ఉంది కానీ దేనికి చావు లేదు, ఆత్మకు చావు లేదు కదా. ఈ చావు లేని ఆత్మ ఏం చేస్తుందంటే శిక్ష అనుభవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, సుఖం దేనికి? మీకు అర్థమవుతుంది. సుఖం అంతా దేనికి? మదుపంతా దేనికి? సోకులన్నీ దేనికి? సొమ్మంతా దేనికి? శిక్ష దేనికి? ఎంత అన్యాయము. అప్పటికి ఆత్మ ఎంతో విలువలు ఆడిపోద్ది, వదిలేస్తుంది దాన్ని, అయినా వదిలేసి వెళ్ళిపోద్ది శరీరం. దానికి సిగ్గు లజ్జ మొహమాటము ఏముండదు తెలుసా మీకు? దేనికి? అస్సలు అది వెళ్ళిపోవలసిన టైం ఒకటి చక్కగా వెళ్ళి పడుకుని పోతాయి. కొంతమందిని చూసినప్పుడు నేను అనుకుంటాను వాళ్ళు తిన్న వెంటనే వెళ్ళి పడుకుని పోతారు. ఎవరు తిన్నారా లేదా, ఉన్నారా లేదా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అన్నయ్య వచ్చాడా, బావ వచ్చాడా, అందరూ తిన్నారా లేదా. మరి కొంతమంది అయితే మరీ ఘోరం, మాట్లాడుతుంటే పడుకుని పోతుంటారు. మరి కొంతమంది టీవీ చూస్తుంటే పడుకుని పోతుంటారు. వాళ్ళకి పక్కన ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్తో ఏ సంబంధమో ఉండదు. ఏంటి ఇలా నిద్ర వచ్చేది వీళ్ళకి, నాకు అలా వస్తే బాగుంది అనుకుంటాను నేను. గుర్తుంచుకోండి, శిక్ష మాత్రం శరీరానికి పడదు. ఈ శిక్ష ఈ శరీరంతో దేహముతో జరిగించిన వాటి శిక్ష దేని మీదకి వస్తుంది? ఆత్మ మీదకి వస్తుంది. ఆ శిక్షను అనుభవించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. మీరు నమ్మండి మానేయండి. యేసు ప్రభు కూడా 1 నుండి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయనకి శరీరం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. ఈ 33.5 సంవత్సరాలు 1 నుండి 33.5 సంవత్సరాల్లో ఏనాడు ఒక పాపం చేయలేదు యేసు ప్రభు. ఇవాళ ప్రపంచంలో అందరికీ ఫాలోవర్స్ ఉన్నారు, అవునా? నచ్చపోతే మారిపోతున్నారు. నేను ఒకప్పుడు చిరంజీవి ఫ్యాను. మీరు చెప్పండి బాబు, నేను ఎవరు చెప్పండి. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అప్పుడు ఎలాగండి మీరు మన పుట్టాడు ఈడ, అప్పుడు మొదట చెప్పండి. పాత హీరోలు ఉన్నప్పుడు మరే ఇప్పుడు మారిపోయారా లేదా? మారిపోతాం. మీరు ప్రతి మనిషి ఎవరినో ఒకరిని అనుకరిస్తారు కదా, అనుకరించరా? మీరు మేనను అనుకరించారు, ఇప్పుడు ఎవరు లేదు, తప్పకుండా మళ్ళీ ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి. మరి తప్పదు, ఏం చేస్తాం? మోడల్ కావాలి కదా మనకి. మనం చేసే ప్రతిదానికి ఒక మోడల్ ఉంటుందా లేదా? అది ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి తీసుకుంటాం. ఈవెన్ ఎవరు లేకపోతే మీ అమ్మే మోడల్, అవునా? మీ అమ్మగారే మోడల్, మీ అత్తగారే మోడల్. అలాగా ప్రతి మనిషికి అనుకరించడానికి ఒకరు ఉంటారు కదా. నేను ఎవరిని అనుకరించడానికి అనడానికి అవకాశము లేదు. నీ స్టైల్ చెప్పేస్తుంది నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు, నీ మాట చెప్పేస్తుంది నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు అనేది. రైట్. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఈ 33.5 సంవత్సరాలు ఎవరిని అనుసరించలే. ఆయన ఎవరిని అనుసరించాడు? తన తండ్రిని అనుసరించాడు. ఆయన ఎవరు అంటే దేవుడు. విశేషం ఏంటంటే ఆయనేమో పరలోకంలో ఉన్నాడు, యేసు ప్రభు ఏమో భూలోకంలో ఉన్నాడు. విచిత్రమైన జీవితం ఏంటంటే, నా వైపు చూడండి, ఇక్కడ ఈయన తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి మాట, ప్రతి చూపు అక్కడున్న ఆయన ఇష్టాన్ని బట్టి నడిచాడు. అలాగే ఎప్పుడు బ్రతకలేడు భూమి మీద. మన పిల్లలే మన మాట వినకపోతే మనకేమొచ్చేస్తుంది? కోపం రాదా? ఈ 33.5 సంవత్సరాలు ఈయన ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు. ఈయన ఎవరి కోసం బ్రతికాడు? ఆయన కోసం బ్రతికాడు ఈయన.
ఆయన కోసం బ్రతికాడు. ఆయన కోసం బ్రతికి మన కోసం చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? ఈయన బ్రతకడం అంతా ఎవరి చిత్తం కోసం బ్రతికాడు? తండ్రి చిత్తం కోసం బ్రతికాడు. చచ్చిపోవడం మాత్రం ఎవరి కోసం చచ్చిపోయాడు? ఇదిగో నువ్వు చేసిన పాపాలు నీ దేహంతో చేసిన తర్వాత వెళ్ళి పడుకుని పోయింది కదా, ఏ గొడవ ఉండదు ఇంకా దానికి. అలా పడుకుని పోయినటువంటి ఈ దేహంతో చేసిన పాపాలు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ఆత్మకు చావు లేదు. నీలో ఉన్నది ఆత్మ, నాలో ఉంది ఆత్మ, మన పిల్లల్లో కూడా ఉంది ఆత్మ. ఒక బిడ్డ భూమి మీద పుట్టాడంటే ఒక ఆత్మ భూలోకంలోకి వచ్చిందని అర్థం. ఇద్దరు పిల్లలు నీకు పుట్టారంటే 2 ఆత్మలు భూమి మీదకి వచ్చాయని అర్థం. ఆత్మలు ఆత్మలుగా రావు, దేంతో వస్తాయి? శరీరాలతో వస్తాయి. అయితే నీకేది కనబడుతుంది? శరీరంతో నీ ఇంట్లో నడుస్తాడు బిడ్డ, కానీ ఆ బిడ్డ లోపల ఎవరు ఉంటారు? ఆత్మ ఉంటాడు. ఆ ఆత్మ 100 సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. 100 సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తే ఈ దేహంతో చేసిన వాటి యొక్క ఫలము, శిక్ష ఈడు అనుభవిస్తాడు, ఈడు అనుభవించడు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే, ఆ శిక్ష నా మీద వేసేయండి, వాళ్ళని పరలోకానికి పంపించండి అని సర్వ మానవాల కోసం చచ్చిపోయాడండి. మాకు అర్థమైందో లేదో? మన కోసం ఎవరైనా చచ్చిపోతారా? అసలు ఒక మాట కూడా ఎవరు కాయరు. కానీ మన కోసం ఆయన మన కోసం చనిపోయాడు. 2 విషయాలు చెప్పాను. ఆయన బ్రతకడం ఎవరి కోసం బ్రతికాడు? తండ్రి కోసం బ్రతికాడు. చావడం ఎవరి కోసం చచ్చాడు? మన కోసం చచ్చాడు. ఇలాగ ఏ నరుడు చేయడు, ఇలాగ ఏ వ్యక్తి చేయడు, ఒక యేసు ప్రభువు చేశాడు. అందుకే ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ రేపు బాలకృష్ణ ఫ్యాన్స్ అయిపోతారు. ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్ రేపు మహేష్ బాబు ఫ్యాన్స్ అయిపోతారు. ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ రేపు సచిన్ టెండూల్కర్ గారు ఫ్యాన్స్ అయిపోతారు. ఈ సచిన్ ఫ్యాన్స్ రేపు పొద్దున్న అంబానీ ఫ్యాన్స్ అయిపోతారు, ఇంకొక ఫ్యాన్స్ అయిపోతారు. వీళ్ళకి అక్కడ మోడల్ నచ్చదు, అందుకే అటు నుంచి ఇటు నుంచి అటు అయిపోతారు. కానీ మళ్ళీ వాళ్ళ తాలూకా నిష్పత్తి తగ్గిపోతుంటుంది. ఈరోజు యేసు ప్రభు తాలూకా ఫాలోవర్స్ తగ్గుతున్నారా పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? ఎక్కడా తగ్గదు. యేసు ప్రభువుని నమ్మున వాళ్ళ సంఖ్య ఏమవుతుంది? రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆయన శరీరానికి మోడల్ కాడు. దేనికి మోడలు? ఆత్మకు మోడలు. ఆత్మలో ఆయన రూపం వచ్చేటట్లు మన కోసం ఆయన చనిపోయాడు. అలాంటి మహానుభావుడు, పుణ్యపురుషుడు, పాపరహితుడు మన కోసం తన సంపూర్ణమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని సంపూర్ణంగా మన కోసం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు. ఇలాంటి వాడు ఎక్కడ ఉంటాడు? అలా లెగడం వల్ల ఏం జరిగింది అంటే, ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటున్నారు లేదా? ఇలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఇంకొకడు చచ్చిపోయి ఒకటి బతికాడండి అని చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన గురించి చాలా మందికి అవగాహన లేదు. లేక ఇది మతం అనుకుంటున్నారు, ఇది బ్రిటిష్ వాళ్ళది అనుకుంటున్నారు, ఎస్ఏ వాళ్ళది అనుకుంటున్నారు. తెలియక గ్రహించలేదు. కాబట్టి ఈ దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ఆత్మలుగా మనం అనుభవించవలసి వస్తే ఆ ఫలం ఏదో, ఆ శిక్ష ఏదో నా నెత్తి మీద వేసుకుంటానని చెప్పి మనకు రావాల్సిన పాపపు శిక్షని ఆయన వేసుకొని పైసా ఖర్చు లేకుండా యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, దానాలు చేయక్కర్లేదు, ధర్మాలు చేయక్కర్లేదు, క్రతువులు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, నమ్మి బాప్తిస్మం పొందితే చాలు అన్నాడు. వెరీ సింపుల్. దానికి కూడా రూపాయి ఖర్చు లేదు. దుర్మార్గులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొత్త డ్రెస్ ఇవ్వాలి, అయ్యగారికి ఒక ఎంత కానుక ఇవ్వాలి, అమ్మగారికి బట్టలు తీయాలంటే రకరకాలు పెట్టారా లేదా? నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను. తీసుకుని ఎవరి దగ్గర అవసరమైతే నేనే ఇస్తాను. ఎందుకంటే వారి ఆత్మ తేలికవ్వాలి, వారి ఆత్మ రక్షణ పొందాలి, అది ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బులు, ఈ సుఖము, ఈ భోజనం ఇవన్నీ ఇవాళ ఉంటాయి, రేపు ఎప్పుడు తినలేదు. మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం, చచ్చినంత వరకు తింటాం. ఇవి శాశ్వతమైనవి కావు. కాబట్టి యేసుక్రీస్తు మన దోష శిక్షను భరించడానికి, మన ఆత్మకు పడబోయే శిక్షను ఆయన పొందడానికి భూలోకానికి వచ్చి మన కోసం తను తాను సమర్పించుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభు. అలాంటి ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో ఇంకొకడు మరి లేడు. ఎవడైనా ఏదైనా ఇస్తాడు, కానీ ప్రాణం ఇస్తాడా?
మరి నాకు ఈ బైబిల్ నాకు ఇచ్చారు సార్, బాగుంది సార్ అంటే, నాకు ఇది తీసుకోండి అని ఇచ్చారు. అంటే నాకు ఇష్టపడింది ఇది. అంతకుముందు ఒక బైబిల్ ఇచ్చారు. ఇప్పుడు పెన్ను కూడా సూపర్గా ఉంది సార్ అంటే ఇచ్చేస్తారు. ప్రాణం కూడా సూపర్గా ఉందని సార్ అంటే ఇస్తారా? చెప్పండి. ఏదైనా వస్తువు ఇస్తారు, కానీ ఒక మనిషికి ఏమి ఇవ్వలేరు? ప్రాణం ఇవ్వలేరు. కానీ మనందరి కోసం యేసు ప్రభువు ఏం పెట్టాడు? ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చినోడు ఎక్కడ దొరుకుతాడండి? కాబట్టి మీరు తెలుసుకోండి, ఈ దేహం మనకు శాశ్వతమైంది కాదు. అది పడుకుంటుంది కొన్నాళ్ళుండి, అది పడుకుంటూ పోతుంది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. దాని శిక్షను తప్పించే నాదుడు మనకి భూమి మీద ఎవరు లేరు. నీ కులం తప్పించదు, నీ బలము తప్పించదు, ఈ లోకం తప్పించదు, ఎవరు రారు. కేవలం యేసు ప్రభువు మాత్రమే తప్పిస్తాడు. మీ అందరికీ వందనాలు.